కమల గారు సార్ మేడం చెప్పండి. నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. మెయిల్ వెర్షన్ मैं చెప్పాలి, ఫీమేల్ వెర్షన్ सुबह చెప్పాలి మీరు. ओके सर मैं सुबह 4 बजे उठता हूँ उठता हूँ వెరీ గుడ్. ఉఠతా హూ, ఉఠతీ హూ. उठती हूँ నేను సుబహ్ ఉదయం 6 బజే గంటలకు ఉఠతా హూ నిద్ర లేస్తాను. అది లేడీ అయితే ఏం చెప్పాలి? ఉఠతీ హూ. ఆ తీ ఆ తా కాస్త తీ ఆడవుతుంది అంతే, అంతకుమించి ఇంకేంలా. ఓకే, వెళ్ళాను. నెక్స్ట్, నేను ఆఫీస్కి వెళ్తాను. मैं दफ्तर जाता हूँ मैं दफ्तर जाती हूँ సూపర్. నేను దఫ్తర్. దఫ్తర్ అంటే ఆఫీస్ అనమాట. కార్యాలయం అని కూడా చెప్పొచ్చు. దఫ్తర్ అని చెప్పొచ్చు, లేదా కార్యాలయం కూడా చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఆఫీస్ కు అని చూసారా? ఈ కు అనేది తెలుగులో ఉంటుంది, కానీ హిందీలో మనం ప్లేసెస్కి యాడ్ చేయం. ఇక దఫ్తర్ కో అనక్కర్లేదు అనమాట. అంటే జనరల్గా కు అని చెప్పడానికి హిందీలో ఏం చెప్పాలి? కో అని చెప్పాలి. కాకపోతే అది మనం చెప్పం అనమాట. ఏం చెప్తాం? దఫ్తర్ అని చెప్తాం. మే దఫ్తర్ జాతా హూ. జాతా హూ మీ లేడీ అయితే జాతీ హూ. జానా అంటే వెళ్ళడం, తాహూ యాడ్ చేస్తానేమో జంటు. లేడీ అయితే తీ హూ. జాతా హూ, జాతీ హూ. క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్, నేను రోజు ఒక యాపిల్ తింటాను. मैं रोज एक सेब खाता हूँ వెరీ గుడ్. मैं रोज एक सेब खाती हूँ వెరీ గుడ్. నేను రోజు ఏక్ ఒక సేబ్ అంటే యాపిల్ అనమాట. ఓకే, మీరు జంట అయితే ఖాతాహు అని చెప్పాలి. లేడీ అయితే ఖాతీహు అని చెప్పాలి. ఓకే, ఖాతాహు ఖాతీహు. నేను తింటాను. ఓకే, అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే మనకి మెయిన్ ఇది వచ్చేస్తే, ఏది? ఉట్తాహు అనేది వచ్చేస్తే, ఈ స్ట్రక్చర్ ఇది ఇంతవరకు మీరు ఫామ్ చేయడం వచ్చేస్తే, మిగిలినవన్నీ ఏంటి అంటే జస్ట్ వొకాబులరీ అనమాట, అంతే. నేను అంటే మే, సుబహ్ అంటే ఉదయం, 6 బజే అంటే 6 గంటలకు. అదంతా కూడా ఏంటి? జస్ట్ వర్డ్స్ అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకే, ఇక్కడ ఓన్లీ మనం గ్రామటికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే ఈ తాహు అనేది యాడ్ చేయాలి. ప్రతిరోజు అలవాటుగా ఒక పని మనం చేస్తాము అని హిందీలో చెప్పాలనుకున్నప్పుడు జంట అయితే తాహు అని చెప్పాలి, లేడీ అయితే తీహు అని చెప్పాలి. దేనికి యాడ్ చేస్తాం ఈ తాహు తీహులు అంటే? వర్బ్కి యాడ్ చేస్తాం. అంటే మనం చేసే పని అనమాట. మనం చేసే పనికి యాడ్ చేయాలి. ఆ పనిని హిందీలో ఏమంటారని తెలియాలి. లేవడాన్ని ఉట్నా అంటారని, వెళ్ళడాన్ని జానా అంటారని. ఇవి తెలిస్తే ఆ తాహు తీహులు యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే చూడండి, జాతాహూ. ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, అర్థమైందా? ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళొచ్చు, వాటర్ మార్కెట్కి వెళ్ళొచ్చు. నేను ప్రతిరోజు మార్కెట్కి వెళ్తాను. ఆ పదం మారుతుందంటే ఇక్కడ. ఓకే, మే మార్కెట్ జాతా హూ. ఓకే, మే బ్యాంక్ జాతా హూ. ఓకే, మే పుస్తకాలయ జాతా హూ. లైబ్రరీకి వెళ్తాను. మే పార్క్ జాతా హూ. నేను పార్క్ వెళ్తాను. అర్థమైందా? ఇలా ఏదైనా ఒక ప్లేస్ ఇక్కడ మీరు ప్లేస్ చేశారంటే, ఓకే, మే జాతా హూ అనేది తెలిస్తే మీకు ఆ ప్లేస్ ఇక్కడ మారుతూ ఉంటుందని. అలాగే చూడండి, మే ఉట్తా హూ, ఉట్తీ హూ. ఇదొక్కటి తెలిస్తే మీకు మే ఉట్తా హూ, ఉట్తీ హూ. ఇక్కడ ఓన్లీ టైం పెడతారు అంతే. మే 6 బజే ఉట్తా హూ, 7 బజే ఉట్తా హూ, 7:30 बजे उठता हूँ. ओके सॉरी, 6:30 बजे उठता हूँ, 7:30 बजे उठता हूँ, 8:30 बजे उठता हूँ. ఇలా మీరు ఏదైనా ఒక టైంని అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుందండి. అర్థమైందా? అంతకుమించి ఏమి ఉండదు. చాలా చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్, నేను రోజు తింటాను. నేను తింటాను అనేది మీరు చెప్పడం వస్తే, నేను రోజు తింటాను లేదా ప్రతి ఆదివారం తింటాను, ఇలా మీరు అక్కడ టైం మెన్షన్ చేయొచ్చు అనమాట. మే రోజు ఖాతా హూ, నేను రోజు తింటాను. మే హర్ రవివార్ ఖాతా హూ, నేను ప్రతి ఆదివారం తింటాను. ఓకే, మే సప్తాహ్ మే 2 బార్ ఖాతా హూ, నేను వారానికి 2 సార్లు తింటాను. మే హఫ్తే మే 2 బార్ ఖాతా హూ, సప్తాహ్ మే 2 బార్ ఖాతా హూ. అర్థమైందా? అంటే నేను వారానికి 2 సార్లు తింటాను. ఇలా ఏదైనా కూడా తింటాను అనేది మీకు చెప్పడం వస్తే, ఓకే, రోజు తింటాను, అప్పుడప్పుడు తింటాను. మీకు కభీ కభీ ఖాతా హూ, నేను అప్పుడప్పుడు తింటాను. ఇలా మీరు చెప్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, మే రోజు, నేను రోజు ఖాతా హూ తింటాను. ఓకే, ఏం తింటాను? సేబ్ ఖాతా హూ, యాపిల్ తింటాను. ఓకే, అండా ఖాతా హూ, గుడ్డు తింటాను. ఏక్ అండా ఖాతా హూ, ఒక గుడ్డు తింటాను. సో ఇలా మీరు ఏం తింటారో అక్కడ మిగిలినవి చేంజ్ అవుతూ ఉంటాయి, పదాలు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట.
అర్థమైందా? కానీ మనకి ఏం రావాలి? ఇది రావాలి. ఓకే, ఖానా అంటే తినడం, ఖాతా హూ తింటాను. నెక్స్ట్ చెప్పండి, నేను బ్యాంకులో పనిచేస్తాను. मैं बैंक में काम करता हूँ. मैं काम करता हूँ, मैं काम करता हूँ, मैं काम करती हूँ. ఓకే, मैं बैंक में काम करता हूँ, करती हूँ. ఈ కామ్ కర్తా హూ అనేది మీరు చెప్తే ఓకే, मैं बैंक में काम करता हूँ. ఓకే, मैं सैमसंग कंपनी में काम करता हूँ. ఓకే, मैं సర్కారీ స్కూల్ में काम करता हूँ, నేను గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాను. ఓకే, मैं निजी कार्यालय में काम करता हूँ, అంటే నేను ప్రైవేట్ సంస్థలో పనిచేస్తాను. ఓకే, సో ఇలా మీరు చెప్పొచ్చు అనమాట. ఎక్కడ పని చేస్తారో చెప్పొచ్చు. మే కామ్ కర్తా హూ, కర్తీ హూ, నేను పని చేస్తాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పండి, నేను హిందీ నేర్చుకుంటాను. मैं हिंदी सीखता हूँ. ఫీమేల్ అయితే సీక్తీ హూ. सीखती हूँ. మే సీక్తీ హూ, సీక్తా హూ, సీక్తీ హూ, నేను నేర్చుకుంటాను. మే హిందీ సీక్తా హూ, ఇంగ్లీష్ సీక్తా హూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మే మ్యాథ్స్ సీక్తా హూ. ఓకే, నెక్స్ట్ నేను రోజు న్యూస్ పేపర్ చదువుతాను. मैं रोज अखबार पढ़ता हूँ. అఖ్బార్, అఖ్బార్ అంటే अखबार. బా అనమాట. అఖ్బార్, అఖ్బార్. ఓకే, ఇది అఖ్బార్ అంటే ఏంటంటే న్యూస్ పేపరు. ఇది ఉర్దూ కానీ అరబిక్ వర్డ్ కానీ అనమాట. ఇది అంటే వేరే లాంగ్వేజ్, ఇది తెలుగు కాదు, సారీ హిందీ కాదు, ఇది వేరే లాంగ్వేజ్ అనమాట. కాబట్టి కింద చూసారా డాట్ వచ్చింది, అలా డాట్స్ ఎప్పుడైతే వచ్చే రోజ్ అనేది కానీ, అఖ్బార్ అనేది కానీ, పడ్న కింద డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాట్స్ వస్తే కానీ దీన్ని నుక్తా అంటారు అనమాట. ఈ నుక్తా వచ్చే పదాలు ఏవి కూడా హిందీ పదాలు కాదనమాట. ఓకే, హిందీ పదాలు కాదు. సమాచార పత్ర అనొచ్చుగా సార్? ఏమండి? సమాచార పత్ర. అది సమాచార పత్ర అనేది హిందీ వర్డ్ అండి. సార్ సార్ ఓకే, సమాచార్ అంటే న్యూస్, పత్ర అంటే సమాచార పత్ర, పేపర్ అనమాట. ఓకే, సమాచార పత్ర అంటే న్యూస్ పేపర్, అది హిందీ ప్యూర్ హిందీ వర్డ్. అఖ్బార్ అనేది వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన వర్డ్ అనమాట. ఓకే, మే అఖ్బార్ పడతా హూ, నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఓకే, సో ఇలా మీరు ఏదైనా చదువుతాను, పడతీ హూ చదువుతాను. నెక్స్ట్ చెప్పండి, నేను సాయంత్రం టీవీ చూస్తాను. मैं शाम को टीवी देखता हूँ. देखती हूँ. దేక్తా హూ, దేక్తీ హూ. వెరీ గుడ్. దేక్తా హూ, దేక్తీ హూ, చూస్తాను. దేఖ్నా అంటే చూడడం, దానికి తాహూ యాడ్ చేస్తారు, లేదా తీహూ యాడ్ చేస్తారు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్, నేను రాత్రి 10 గంటలకు నిద్రపోతాను. मैं रात को 10 बजे 10 है सर 10 बजे 10 बजे सोता हूँ. सोता हूँ. मैं रात को 10 बजे सोता हूँ, सोती हूँ. లేడీ అయితే సోతీ హూ, జెంట్ అయితే సోతా హూ. मैं रात को 10 बजे सोता हूँ, నేను రాత్రి 10 గంటలకు నిద్రపోతాను. రాత్ అంటే రాత్రి, రాత్కో అంటేనా సార్ రాత్రి? అంటే అక్కడ టైం చెప్పేటప్పుడు కో యాడ్ చేయాలండి. ఓకే సార్. ఓకే, టైం గురించి చెప్పేటప్పుడు కో యాడ్ చేయాలని చెప్పేసి మనం నేర్చుకున్నాం. యాక్చువల్గా కో ప్రత్యేక సంబంధించిన మన బ్లాగ్లో ఇచ్చాను నేను మీకు. ఓకే, చూడండి ఒకసారి బ్లాగ్, కో ప్రత్యేక సంబంధించిన బ్లాగ్లో ఇచ్చాను నేను కంప్లీట్గా. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఈ కోని అని. రోజులు లేదా సమయం గురించి మాట్లాడేటప్పుడు కో యాడ్ చేస్తాం. ఏదైనా ఒక రోజు గురించి సోమవారం, రాత్రి అని చెప్పేటప్పుడు కో యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు ప్రతిదీ కూడా బ్లాగ్లో దానికోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. బ్లాగ్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోవడం వస్తే మీకు చాలా నేర్చుకుంటారనమాట. షామ్కో సాయంత్రం, షామ్కో మిలేంగే సాయంత్రం కలుద్దాం. రాత్కో రాత్రి, రాత్కో రాత్రి. సోమవార్కో సోమవారం, సోమవార్కో సోమవారం, సోమవార్కో ఆయేంగే, సోమవారం ఆయేంగే, సోమవార్కో ఆయేంగే. అలా అక్కడ మనం షామ్కో సాయంత్రం. ఓకే, రాత్కో మే రాత్కో సోతా హూ, నేను రాత్రి నిద్రపోతాను. మే రాత్కో సోతా హూ, రాత్ సోతా హూ, రాత్కో సోతా హూ. మే సోమవార్కో హమ్ సోమవార్కో ఆయేంగే, మేము సోమవారం వస్తాం. అలా టైం గురించి మెన్షన్ చేసేటప్పుడు మనం కో అనే ప్రత్యయాన్ని యాడ్ చేయాలన్నమాట. తెలుగులో ఉండదు, హిందీలో పెట్టాలి. నేను రాత్రి 10 గంటలకు అంటాం, అక్కడ హిందీలో ప్లేస్ చేయాలి. అదే ప్లేసెస్ సంబంధించి ఏదైనా ప్లేస్ గురించి చెప్పేటప్పుడు తెలుగులో ఉంటుంది ఇంటికి, ఆఫీస్కి అని, అది హిందీలో ఉండదు. అర్థమైందా? మే రాత్కో 10 బజే సోతా హూ అంటే రాత్రి 10 గంటలకు నిద్రపోతాను. నేను నా తల్లిదండ్రులతో మాట్లాడతాను. मैं अपने माता पिता से बात करता हूँ. करता हूँ, करती बात हूँ. करती हूँ. बात करता हूँ, बात करती हूँ. मैं अपने माता पिता से बात करता हूँ, बात करती हूँ.
నేను నా తల్లిదండ్రులతో మాట్లాడతాను. ఓకే, నేను కంప్యూటర్ ఆపరేట్ చేస్తాను. मैं कंप्यूटर चलता हूँ चलती हूँ ఇక్కడ చూడండి మీరు చదవడం కూడా కరెక్ట్గా చదవాలి. చూడండి యాక్చువల్గా ఏంటంటే ఇది చలాతాహు. ఓకే, చలన అన్నారనుకోండి. చలన అంటే అర్థం ఏంటంటే మనం నడవడం. వెళ్ళడం. ఓకే, మనం నడిస్తే చలన అన్నమాట. ఓకేనా? అదే మనం ఏదైనా ఆపరేట్ చేసాం అనుకోండి, మనం నడిస్తే చలన. ఓకే, అలా కాకుండా మనం ఏదైనా ఆపరేట్ చేస్తున్నాం. ఓకే, ఆపరేట్ చేస్తున్నాం యాక్చువల్గా. ఓకే, సో అదేంటిది చలానా అనమాట. చలానా. ఓకే, మీరు కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారు, ఇది కంప్యూటర్ చలానా. ఓకే, లేదనుకుంటే మీరు స్కూటర్ డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, స్కూటర్ డ్రైవ్ చేస్తున్నారు, ఇదేంటిది గాడి చలానా. ఓకే, గాడి చలానా, ఇది చలనా. ఓకే, ఇదేంటిది చలానా. గాడి చలానా, నడపడం. ఓకే, లేదా ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓకే, ఓకే, ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అన్నమాట. మీరు మీ కంపెనీ ఉంది, మీ కంపెనీ మీరు రన్ చేస్తున్నారు. సో అప్పుడు దీన్ని కూడా మనం ఏమంటాం చలానా. ఓకే, బిజినెస్ చలానా. గాడి చలానా, కంప్యూటర్ చలానా, ఇది చలానా. లా దీర్ఘం ఉంటుంది. చలన అంటే మనం నడవడం అనమాట. ఓకే, మనం నడిస్తే చలన. ఓకే, మనం నడిపితే చలానా. కంప్యూటర్ నడపడం. మొబైల్ చలానా. ఓకే, ఓకే, మొబైల్ పట్టుకుని ఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇదేంటిది మొబైల్ చలానా. ఓకే, మై కంప్యూటర్ చలాతా హూ, నేను కంప్యూటర్ ఆపరేట్ చేస్తాను. ఓకే, అదే ఇక్కడ కంప్యూటర్ ప్లేస్లో మై కార్ చలాతా హూ, నేను కార్ నడుపుతాను. ఓకే, मैं व्यापार चलाता हूँ. ఓకే, मैं व्यापार चलाता हूँ, నేను వ్యాపారం నడుపుతాను. ఓకే, ఇంకేం చెప్పుకున్నాం మనం? ఏదైనా నడపడం. मैं సైకిల్ చలాతా हूँ, मैं కంప్యూటర్ చలాతా हूँ, కార్ చలాతా हूँ. షాప్ నడుపుతున్నాను. నేను షాప్ నడుపుతున్నాను, నేను షాప్ రన్ చేస్తున్నాం అంటాం కదా, దాన్నే మనం मैं एक दुकान, కపడోం కా దుకాన్. ఓకే, కపడోం కి దుకాన్, నేను ఒక బట్టల షాప్ రన్ చేస్తున్నాను. అర్థమైందా? నేను ఒక బట్టల షాపు రన్ చేస్తూ ఉన్నాను. చలాతాహు, అర్థమైందా? కపడోంకి దుకాన్ అంటే బట్టల షాప్ రన్ చేస్తున్నాను. సో ఇలా ఏదైనా మీరు రన్ చేస్తున్నారనుకోండి, అప్పుడు దాన్ని చలానా అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్పండి. నేను రోజు నెక్స్ట్ రామకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నేను రోజు వ్యాయామం చేస్తాను. मैं रोज व्यायाम करता हूँ. వెల్ డన్ సార్. నేను రోజు, ప్రతిరోజు వ్యాయామం కర్ణ అంటే వ్యాయామం చేయడం. ఓకే, జంట అయితే కర్తాహు అంటాడు. మరి లేడీ అయితే ఏముంటుందంటారు? కర్తీ హూ. వెరీ గుడ్. కర్తీ హూ. మే వ్యాయామం కర్తీ. చెప్పండి. నేను ఎప్పుడు నిజం మాట్లాడతాను. मैं हमेशा सच बोलता हूँ. వెరీ గుడ్. నేను హమేషా ఎల్లప్పుడూ సచ్ బోల్తా హూ. నేను ఓకే, మై బోల్తా హూ అనేది వస్తే ముందు మై బోల్తా హూ అంటే నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? సచ్ బోల్తా హూ, నిజం మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు నిజం? హమేషా, ఎల్లప్పుడూ. ఓకే, ఎల్లప్పుడూ. ఓకే, నెక్స్ట్. నేను బాగా ఏమండి సచ్ కహనా అనే దానికంటే కూడా సచ్ బోల్నా అంటాం. మేము సచ్ కహతా హూ, సచ్ బోల్తాం అని చెప్పచ్చు, పర్లేదు. ఓకే, మేము సచ్ బోల్తాం అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. నిజమే మాట్లాడతాను, నిజమే చెప్తాను అని 2 అర్థాలు వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. నేను బాగా ఎరుగుదును, నువ్వు నాకు బాగా తెలిసిన అర్థం. अच्छे से जानता हूँ అది जानता. ఓకే, నేను తుమ్హే నిన్ను అచ్చేసే మంచిగా అంటే బాగా అని అర్థం అనమాట. బాగా జాన్నా అంటే తెలవడం అనమాట. యాక్చువల్గా నాకు నువ్వు బాగా తెలుసు, నేను బాగా ఎరుగుదును. ఓకే, ఏదైనా ఒక విషయం ఎరగడాన్ని జాన్నా అంటాం. ఓకే, జాంతాహు అంటే నేను బాగా ఎరుగుదును అని అర్థం. ఓకే, అదే లేడీ అయితే జాంతీ హూ. ఓకే, వెల్ డన్ సార్. జాంతీ హూ. నెక్స్ట్. నేను రోజు గుడికి వెళ్తాను. मैं रोज मंदिर जाता हूँ. मैं रोज मंदिर जाता हूँ, जाती हूँ. జంట అయితే జాతా హూ, లేడీ అయితే జాతీ హూ. ఓకే, నెక్స్ట్. నేను ఇంటి పని చేస్తాను. मैं घर
मैं घर का काम करता हूँ వెల్ డన్. మే ఘర్ కా కామ్ కర్తా హూ జంటు కర్తీ హూ లేడు. మే ఘర్ కా కామ్ నేను ఘర్ కా కామ్ ఇంటి యొక్క పని, ఇంటి పని ओके सर కర్తా హూ కర్తీ హూ. ఓకే నెక్స్ట్ చెప్పండి. నేను రుచికరమైన వంట చేస్తాను. मैं అది ఎట్లా పలకాలి సార్ అది స్వాదిష్ట. ఓకే ఓకే స్వాదిష్ట 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 मैं स्वादिष्ट खाना बनाता हूँ స్వాదిష్ట ఖానా దాని పేరు మీద రెస్టారెంట్ ఒకటి ఉంది సార్ ఇక్కడ స్వాదిష్ట్ అని రెస్టారెంట్ నేమ్ ఒకటి ఉంది సార్ విజయవాడ అవునండి స్వాదిష్ట. మరి మనకి హైదరాబాద్లో బావర్చి అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది, బావర్చి. అవును సార్ బావర్చి అంటే ఏంటి? వంటవాడు అనమాట, తెలీదు సార్ షెఫ్ తెలీదు అది కుక్ అనమాట. ఓకే హిందీలో కుక్ని ఏమంటారంటే బావర్చి అంటారు. బావర్చి అంటే కుక్ లేదా షెఫ్ అనమాట. అలాగే స్వాదిష్ట్ అంటే రుచికరమైన. రెస్టారెంట్ పేరు స్వాదిష్ట్ అని పెట్టుకున్నారు, అంటే రుచికరమైన అని పెట్టుకున్నారు అనమాట, స్వాదిష్ట్. అవునండి ఎస్ ఓకే. మే స్వాదిష్ట్ ఖానా బనాతా హూ అంటే నేను రుచికరమైన వంట చేస్తాను. వెరీ గుడ్. నెక్స్ట్ నేను పిల్లలకు చదువు చెబుతాను. मैं बच्चों को पढ़ता हूँ పడతా హూ కాదండి, పఢాతా హూ. ఢా రెండవ డా అనమాట. ఓకే పడ్నా అంటే అర్థం ఏంటంటే మనమే చదవడం. మనమే చదివితే పడ్నా. మనం ఎవరితో అయినా చదివించాం అనుకోండి, చదువు చెప్పినా బోధించడం అనమాట. చదువు చెప్పినా పఢా అని చెప్పాలన్నమాట, పడాతా హూ అని చెప్పాలి. पढ़ाता हूँ పఢాతా హూ పడాతీ హూ. అదే నేను చదువుతాను, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతానంటే నేను న్యూస్ పేపర్ పడతా హూ. అఖబార్ పడతా హూ పడతీ హూ. నేను బట్టలు ఉతుకుతాను. मैं कपड़े తెలియట అది పదం పలకడం ధో అండి, ధో ఓకే ధో అనమాట. ధో తీహూ తాహూ. ఓకే ధోతా హూ मैं कपड़े धोता हूँ धोती हूँ. ओके मैं कपड़े धोता हूँ धोती हूँ. धोता हूँ धोती मैं कपड़े धोता हूँ मैं कपड़े धोती हूँ. నేను బట్టలు ఉతుకుతాను. చెప్పండి. నేను పాటలు వింటాను. मैं गाने सुनाता हूँ సునానా అంటే వినిపించడం అనమాట. सुनाना ఓకే సునునా అంటే మనం వినడం. సునునా మనం వినుట. అదే సునానా అంటే మనం వినిపించడం, వేరే వాళ్ళకి వినిపించడం. సునానా వినిపించడం. ओके सर ఓకే మే గానే సున్తా హూ मैं गाने सुनता हूँ సున్తీ హూ. మే గానే సున్తా హూ మే గానే సున్తీ హూ. నెక్స్ట్ చెప్పండి. నేను డైరీ రాస్తాను. मैं डायरी लिखता हूँ మే డైరీ లిఖతా హూ లిఖతీ హూ. लिखती हूँ। ఓకే మే డైరీ లిఖతా హూ మే డైరీ లిఖతీ హూ. నేను డైరీ రాస్తాను. సార్ నేను రాపిస్తున్నాను, నేను ఒక బుక్ రాపిస్తున్నాను అంటాను కండి లిఖానా సార్ లిఖానా అంటే రాయించడం. లిఖానా అంటే రాయించడం. ఈ లిక్ కాస్త లిఖా అవుతుందండి. ఓకే అదే మీరు రాయించుకుంటున్నారు అనుకోండి ఎవరితో అయినా, అదేమవుతుంది? లిఖువానా అవుతుంది అనమాట. లిఖువానా అంటే రాయించుకోవడం. మనం ఎవరితో రాయించుకుంటే లిఖువానా. మనమే రాస్తే లిఖ్నా. ఓకే మనం రాస్తే లిఖ్నా. ఓకే మనం ఎవరితో అయినా రాయిస్తుంటే లిఖానా. మనం ఎవరితో రాయించుకుంటే లిఖువానా. లిఖానా. ఇది అట్లా కాదు. లిఖనా అంటే మనం రాస్తాం సార్, లిఖానా అంటే మనం రాయిస్తాం వేరే వాళ్ళది. అంటే నేను మా అబ్బాయితో హోంవర్క్ రాయిస్తాను అనుకోండి, ఆ హోంవర్క్ ఎవరు? నాది కదగా, వాడి హోంవర్క్ వాడితో రాయిస్తాను. అది లిఖానా. లిఖవానా అంటే నా హోంవర్క్ ఎవరితో రాయించుకుంటే అది లిఖవానా. ఓకే సార్ అర్థమైంది. నాకు రాయడం రాదు, నాకేదో ఒక లెటర్ రాయడం రాదు, సో నేను వేరే వాళ్ళతో రాయించుకుంటాను. అర్థమైందా మీకు? ఓకే సార్ అది లిఖవానా. ఓకే వీటిని ప్రేరణార్థ క్రియలు అంటారు అన్నమాట. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాయి కుమార్ గారు. सर गुड मॉर्निंग सर। సార్ గుడ్ మార్నింగ్. నేను అమ్మకు సాయం చేస్తాను. मैं माम की मदद करती हूँ करता मैं हूँ माँ की मदद करता हूँ करती हूँ. మీరు జంట అయితే करता हूँ, లేడీ అయితే करती हूँ. ఓకే నేను మాకి మదద్ అమ్మకు సహాయం करता हूँ करती हूँ. ఓకే చేస్తాను. మదద్ కర్నా అంటే సహాయం చేయడం అనమాట. నేను అబద్ధం ఆడను, నేను అబద్ధం చెప్పను. मैं कूट नहीं बोलती हूँ बोलता हूँ झूठ అది కూట్ కాదండి, झूठ. झूठ सर ఓకే झूठा. ఓకే झूठ అనమాట, झूठ. ओके झूठ नहीं बोलता हूँ बोलती हूँ. झूठ नहीं बोलता हूँ झूठ नहीं बोलती हूँ. నెక్స్ట్ నేను డబ్బులు దాచుకుంటాను. मैं पैसे बचाती हूँ. వెరీ గుడ్.
బచానా అంటే సేవ్ చేయడం అనమాట. ఎవరినైనా కూడా బచానా అంటే సేవ్ చేయడం. ఓకే, ఎవరో యాక్చువల్గా వాటర్లో మునిగిపోతున్నారు అన్నమాట. మునిగిపోతుంటే ఏమని అడుగుతారు, ఏమని అరుస్తారు పైకి చేయబెట్టి? बचा బచావ్ బచావ్ అంటారు. ఏమంటారు? ఆ, బచానా అంటే రక్షించడం అనమాట. బచా ప్లస్ రక్షించండి రక్షించండి అన్నప్పుడు బచావ్ బచావ్ అని అరుస్తూ ఉంటారు. హిందీ మూవీస్లో హీరోయిన్స్ అరుస్తూనే ఉంటారు అనమాట. హీరో ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, సడన్గా వస్తాడు. ఓకే, ఆవిడేమంటుంది? బచావ్ బచావ్ అని అరుస్తూ ఉంటారు. అర్థమైందా? బచానా అంటే సేవ్ చేయడం అనమాట. ఓకే, దానికి ఓ యాడ్ చేస్తాం, బచావ్. ఓకే, అలాగే డబ్బులు సేవ్ చేయడం. ఓకే, డబ్బులు సేవ్ చేయడాన్ని కూడా మనం బచానా అంటాం అనమాట. ఓకే, డబ్బులు సేవ్ చేయడాన్ని కూడా మనం బచానా అని చెప్పొచ్చు. ఓకే, పైసే బచావ్. ఓకే, మే పైసే బచాతీ హూ, మే పైసే బచాతీ హూ బచాతా హూ. ఓకే, అదే స్పైడర్ మ్యాన్ ఉంటాడు. స్పైడర్ మ్యాన్ ఏం చేస్తాడు? జనాలను కాపాడుతూ ఉంటాడు. ఇలా ఎవరైనా మునిగిపోతే సడన్గా వచ్చి ఎగురుకుంటూ వచ్చి వాళ్ళని ఫాట్మన్ చేయబట్టుకుని తీసుకెళ్ళిపోతుంటాడు కదా. అలా అప్పుడు స్పైడర్ మ్యాన్ జనాల్ని కాపాడుతాడు అని చెప్పాలి. అది చెప్తారు, స్పైడర్ మ్యాన్ జనాల్ని కాపాడుతాడు. स्पाइडरमैन लोगों को बचता है బచాతా హై. बचाता है బచానా అంటే రక్షించడం అనమాట. బచనా అంటే రక్షింపబడడం, సేవ్ అవ్వడం, తప్పించుకోవడం అనమాట ఎక్కడి నుంచైనా. అర్థమైందా? ఏం చెప్తారు? స్పైడర్ మ్యాన్ లోగోంకో అంటే జనాల్ని, ఓకే, బచాతా హై కాపాడతాడు. స్పైడర్ మ్యాన్ లోగోంకో బచాతా హై, స్పైడర్ మ్యాన్ పీపుల్ని కాపాడతాడు. సార్ మనము కాపాడేమంటే బచాతే వచ్చింది సార్ అంతే కదండి. అవునండి, అది చూద్దాం, నెక్స్ట్ చూద్దాం సరే. అంటే ఈరోజు ఏంటంటే అంటే ఓన్లీ తా వస్తుంది అనమాట. యాక్చువల్గా అంతే, మీరు ఇక్కడ స్పైడర్ మ్యాన్ చెప్పాను కాబట్టి మీరు అలా అడిగారు అంతే. ఓకే, మనం కాపాడుతామంటే బచాతే వస్తుంది. సరే ఓకే, అలా స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడతాం కదా. స్పైడర్ మ్యాన్ ఉన్నాడంటే హై అని యూజ్ చేస్తాం కదా, అందు గురించి అలా. ఓకే, నెక్స్ట్, నేను కూరగాయలు కొంటాను. मैं सब्जियां खरीदती हूँ సబ్జియా ఖరీదతీ హూ. నేను కూరగాయలు కొంటాను. ఓకే, నేను ప్రతి ఆదివారం కూరగాయలు కొంటాను. मैं प्रति कल सर ప్రతి అని చెప్పడానికి ఏం చెప్తాను సార్? మిగిలిన వాళ్ళు చెప్పొచ్చు, ఎవరైనా? హర్ అంటే ప్రతి అనమాట. ఓకే, సో ఎలా చెప్తారు చూడండి. మై నేను. ఓకే, హర్ ప్రతి, రవివార్ అంటే ఆదివారము. ఓకే, సబ్జియా కూరగాయలు. ఓకే, ఖరీదతీ मैं हर रविवार सब्जियां खरीदती हूँ. ఓకే, నెక్స్ట్, నేను మార్కెట్కి వెళ్తాను. मैं बाजार जाती हूँ जाता हूँ. నేను మార్కెట్కి వెళ్తాను. ఓకే, ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలా ఏదైనా ఒక వర్బ్కి మనం తాహు తీహులు యాడ్ చేస్తాం అనమాట. సింపుల్. ఓకే, సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అర్థమైంది కదా సార్ మీకు? అంటే ఏదైనా ఒక వర్బ్ తీసుకుంటే మనం ఏదైనా ఒక పని చేస్తామని చెప్పేటప్పుడు మనం జెంట్ అయితే తాహు అని చెప్తాం, ఒక లేడీ చెప్పేటప్పుడు తీహు అని చెప్తుంది. అంతే అనమాట, అంతకు మించి ఇంకేం కాదు. అంటే ఏదైనా ఒక పని ప్రతిరోజు చేస్తామని. ఓకే, ఇప్పుడు నేను కొన్ని సెంటెన్సెస్ అడుగుతాను, చెప్పడానికి ట్రై చేయండి సార్. ఓకే, నేను ముందు తెలుగు సెంటెన్స్ అని టైప్ చేస్తాను, అప్పుడు మీరు హిందీ చెప్తారు. కానీ మన దగ్గర వర్బ్స్ కావాలి కదా మరి. అంటే ఏదైనా పని చేస్తామని చెప్పాలనుకున్నప్పుడు వర్బ్స్ కావాలి. సో దట్ నేను కొన్ని వర్బ్స్ మన బుక్లో పేజ్ నెంబర్ 200 నుంచి చాలా వర్బ్స్ ఇచ్చాను నేను. వీటన్నిటికీ కూడా జస్ట్ మీరు తాహు తీహు యాడ్ చేసి చాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో చెప్తూ ఉంటాను, అందరూ మైక్స్ ఆఫ్ చేసి జస్ట్ నేను వెళతాను, నేను తీసుకెళ్తాను, నేను పంపుతాను, నేను చేరవేస్తాను, నేను రవాణా చేస్తాను, నేను వస్తాను, నేను పిలుస్తాను, నేను తీసుకొస్తాను, నేను ఆడతాను, నేను ఆడిస్తాను, నేను దూకుతాను, నేను వింటాను, నేను కలుస్తాను, నేను ఉంచుతాను, నేను ఆపుతాను, నేను నివసిస్తాను, నేను భయపడతాను, నేను బ్రతుకుతాను, నేను కొడతాను, నేను పూజ చేస్తాను, నేను చెబుతాను, నేను మాట్లాడతాను, నేను మర్చిపోతాను, నేను తింటాను, నేను రుచి చూస్తాను, నేను త్రాగుతాను, నేను నడుస్తాను,
నేను కొంటాను, నేను కప్పుతాను, నేను గెలుస్తాను, నేను కుడతాను, నేను అలంకరిస్తాను, నేను నవ్వుతాను, నేను కడుగుతాను, నేను శుభ్రం చేస్తాను, నేను దగ్గరికి వస్తాను, నేను చేరుకుంటాను. సో ఇలా మన బుక్లో పేజ్ నెంబర్ 200 నుంచి చూడండి, ఇలా మన బుక్లో పేజ్ నెంబర్ 200 నుంచి 208 వరకు వర్బ్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఉండే వర్బ్స్ నేను ఇప్పుడు మీకు ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసిన ఇవ్వండి. చూడండి, నేను వెళతాను, వెళ్ళడం అనే క్రియ ఉంది ఇక్కడ, వెళ్ళడం అనే వర్బ్ ఉంది. ఆ వెళ్ళడం అనే వర్బ్ తీసుకుని నేను ఏం చేశాను, నేను వెళతాను అని ఇచ్చాను. ఓకే, అలాగే నేను తీసుకురావడం, లేజానా అంటే తీసుకురావడం కదా, నేను తీసుకొస్తాను. ఓకే, నేను పంపుతాను, దానికి బేజ్నా అంటే పంపడం. అలా ఏవైతే వర్బ్స్ ఉన్నాయో వర్బ్స్ చూస్తూ నేను ప్లస్ చేస్తాను అని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు ఏం చేయాలంటే మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఈ వర్బ్స్ అన్నీ కూడా మీ ఓన్గా రాస్తే బెటర్. మీ ఓన్గా రాస్తే మీకేం కావాలో అవే డైరెక్ట్గా మీరు నేర్చేసుకుంటారు. ఓకే, లేకపోతే ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దీంట్లో కొన్ని మీకు ఉపయోగపడి ఉంటాయి. రోజు మీరు యూజ్ చేస్తూ ఉంటే యూజ్ చేయని ఉంటాయి. అన్నీ నేర్చుకుంటే మంచిది, నేను కాదనట్లేదు. అయితే ముందు ఏంటంటే మీకు ఏం కావాలి, మీరు ప్రతిరోజు చేసే థింగ్స్ కావాలి కాబట్టి మీకు ముందు అవి నేర్చుకోవాలన్నమాట. కాబట్టి అది ఒక లిస్ట్ ఉండాలి మీ దగ్గర. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. సత్యనారాయణ గారు చెప్పండి, నేను వెళతాను. మే జాతా హూం. వెరీ నైస్. అంతే కదా, మే జాతా హూం. అంతే, సింపుల్ అనమాట. ఇప్పుడు మై అంటే నేను అని మీకు తెలుసు. ఓకే, దాంట్లో బుక్లో చూస్తారు ఏంటి, పేజ్ నెంబర్ 200లో ఫస్ట్ వర్బ్ ఏంటది, జానా అంటే వెళ్ళడం అని ఉంది అక్కడ. దాంట్లో నా తీసేయండి. నా తీసి ఏం చేస్తారు దానికి, ఓకే మీరు జంట కాబట్టి తా యాడ్ చేశారు, జాతా. ఓకే, నేను అన్నప్పుడు ఏమొస్తుంది, హూ వస్తుంది. మే జాతా హూ అంటే అర్థం ఏంటి, నేను వెళతాను అని అర్థం అనమాట. ఓకే సార్, బుక్ రాలేదు సార్. బుక్ ఇంకా రాలేదంటే ఒకసారి మళ్ళీ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్. అంటే మీరు ఏదైతే జాయిన్ అయినప్పుడు నెంబర్ని కాంటాక్ట్ చేశారో సేమ్ ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేయండి. ఒకసారి మీకు బుక్ ఎక్కడ ఉంది ఏంటి పరిస్థితి అని చెప్తారు, మీకు డీటెయిల్స్ అని ఇస్తారు. ఎక్కడ సార్ మీరు ఎక్కడి నుంచి యాక్చువల్గా? ఫ్రమ్ విజయవాడ సార్. ఫ్రమ్ విజయవాడ. ఓకే, ఎప్పుడు ఇచ్చారు యాక్చువల్గా మీరు బుక్ అడ్రస్? అడ్రస్ ఇచ్చాను లేదా గుర్తులేదు సార్, ఒకసారి మాట్లాడతాను సార్. అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఎవరైనా ఇవ్వకపోతే అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇవ్వకపోతే అదే. ఓకే, నెక్స్ట్ నేను వెళతాను అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ, మై జాతా హూ. ఓకే, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళడాన్ని ఏమంటారు, లే జానా. తీసుకుని వెళ్ళడాన్ని ఏమంటారు, లే జానా అంటే తీసుకెళ్ళడం అనమాట. ఇప్పుడు చెప్పండి సార్, నేను తీసుకెళ్తానంటే మే లే జాతా హైనా హూ కదా. ఓకే, మై నేను. ఓకే, లే జాతా హూ తీసుకెళ్తాను. మై లే జాతా హూ. చెప్పండి సార్, నేను పంపుతాను. పంపడాన్ని భేజ్నా అంటారు. భేజ్నా అంటే పంపడం. మే భేజ్తా హూ. వెల్ డన్. మై భేజ్తా హూ నేను పంపుతాను. చేరవేయడాన్ని పహుంచానా అంటాం. చెప్పండి, నేను చేరవేస్తాను. మే పహుంచతా హూ. పహుంచాతా హూ. పహుంచన అంటే మనం చేరుకోవడం. మనం ఎక్కడికైనా చేరుకుంటే కనుక అది పహుంచన. మనం ఏదైనా ఎక్కడికైనా చేరవేస్తే అది పహుంచానా. మై పహుంచాతా హూ. సార్ అది పంపుతాను, చేరవచ్చు రెండు ఒకటే వస్తాయేమో సార్ మీనింగ్. అంటే మామూలుగా తెలుగులో నేను పంపిస్తాను అంటే మేము చేరవేస్తాం. ఈ టైంకి మేము సరుకు చేరవేస్తాం అంటాం కదా, అర్థమైంది మీకు? అది పంపుతాం వేరు. పంపడం అంటే మన దగ్గర నుంచి పంపుతాం, అంతే కదా. మేము రిపీట్ అయ్యి ఈ టైంకి ఎక్కడి నుంచి పంపిస్తామండి మీకు అంటాం. అంటే అర్థం మనం ఎక్కడి నుంచి పంపుతాం. అది పంపుతాం కానీ ఇది ఆంది వేలో ఉంటుందో లేకపోతే వాళ్ళకి చేరుకుంటుందని మనం కన్ఫర్మేషన్ ఇవ్వట్లే. ఓకే, అదే చేరవేయడం అంటే ఏంటి, కరెక్ట్గా రేపు 10 o'clockకి మీ దగ్గర సరుకు ఉంటుంది, నేను మీకు చేరవేస్తాను, ఎలాగైనా చేరవేస్తాను అంటే అర్థం ఏంటి, రీచ్ అయిపోద్ది, వాళ్ళ దగ్గర రీచ్ అయిపోద్ది అని అర్థం. అర్థమైంది మీకు? అది డిఫరెన్స్ పంపడానికి చేరవేయడానికి. రవాణా చేయడం సార్, రవాణా కర్ణ అంటే రవాణా చేయడం. మే రవాణా కర్తా హూ. వెరీ గుడ్. మే రవాణా కర్తా హూ. చెప్పండి, నేను వస్తాను. రావడాన్ని ఆనా అంటాం. మే ఆతా హూ. మే ఆతా హూ నేను వస్తాను. చూసారండి, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం చెప్పుకున్న చాలా సింపుల్ సెంటెన్సెస్. నేను వెళతాను, మే జాతా హూ. నేను తీసుకెళ్తాను, మే లే జాతా హూ. నేను పంపుతాను, మే భేజ్తా హూ. నేను చేరవేస్తాను, మే పహుంచాతా హూ. నేను రవాణా చేస్తాను, మే రవాణా కర్తా హూ. రావణ చూసారు ఇక్కడ, రవాణా కర్తా హూ. నేను వస్తాను, మే ఆతా హూ. చాలా సింపుల్గా ఉన్నాయి కదా.
సో ఇప్పుడు వీటిని ఎన్లార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎంత పెద్ద సెంటెన్స్ అయినా కూడా ఇక్కడి నుంచి వస్తుంది. నేను వస్తాను. ఓకే, ఎప్పుడు వస్తాను? ప్రతిరోజు అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమంటాం ఇక్కడ ప్రతిరోజు అని చెప్పడానికి? హర్ దిన్ హర్ దిన్ హర్ దిన్, రోజు అని కూడా చెప్పొచ్చు. మే హర్ దిన్ ఆతా హూం. ఓకే, ఎక్కడికి వస్తాం? ఎప్పుడు వస్తాం? ప్రతిరోజు అక్కడికి వస్తాం. ఎక్కడికి వస్తాం చూద్దాం. పోనీ ఎక్కడికి వస్తాం? అక్కడికి వస్తాం. మేము ప్రతిరోజు అక్కడికి వస్తాం. అక్కడికి అని చెప్పడానికి ఏం చెప్తాం? వహ అక్కడికి అని చెప్పడానికి వహ అంటాం. వహ, అక్కడికి. హర్ దిన్ వహ, వహ ఆతా హూం. చూసారా, మే ఆతా హూం అనే దగ్గర మళ్ళీ ఏం చేసాం? ప్రతిరోజు అక్కడికనేది యాడ్ చేసాం. హర్ దిన్ వహ. ఓకే, మరి ఎన్ని గంటలకో చెప్పాలి, టైంకి వస్తామని చెప్పాలి. టైంకి వస్తాం. మేము ప్రతిరోజు అక్కడికి టైంకి వస్తాం. చెప్పండి, టైంకి అని చెప్పడానికి ఏం చెప్తాం? సరైన టైం. సమయ్ समय सर సహీ టైం సహీ సమయ్. సరి అయిన టైంకి వస్తారు. సరి అయిన టైంకి వస్తాం. ఓకే, ఇక్కడ ఏం చెప్తారు? సరైన టైం అంటే ఠీక్ సమయ్. ఠీక్ సమయ్ ఠీక్ సమయ్, సమయ్ ఠీక్ సమయ్ పర్ అంటే సరైన టైంకి. చూసారండి, అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ నేను వస్తాను అనేది ఒక్కటి మీరు నేర్చుకోగలిగితే ఇంకా దాని తర్వాత ఈ సెంటెన్స్ని ఎంత లాంగ్ అయినా చెప్పుకుంటూ పోవచ్చు, ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఆ బేస్ అనేది కంపల్సరీ రావాలన్నమాట. ఓకే ఓకే, నేను ప్రతిరోజు వస్తాను, నేను వస్తాను, నేను ప్రతిరోజు వస్తాను, నేను ప్రతిరోజు అక్కడికి వస్తాను, నేను ప్రతిరోజు సరైన టైంకి అక్కడికి వస్తాను. ఓకే, నేను ప్రతిరోజు అక్కడికి సరైన టైంకి నా స్నేహితులతో కలిసి వస్తాను. అర్థమైందా మీకు? ఇలా చాలా చాలా ఎంతైనా ఎలా చేసుకుంటూ పోవచ్చు. చెప్పండి, నేను పిలుస్తాను. పిలవడాన్ని ఏమంటాం? బులానా అంటాం. బులానా అంటే పిలవడం. మే బోల్తా హూం బులాతా హూం, మై బులాతా హూం. లేడీ అయితే బులాతీ హూం. ఓకే, బులాతా హూం, మై బులాతా హూం అని నేను పిలుస్తాను. ఓకే, చెప్పండి, నేను తీసుకొస్తాను. మే దేదోనా లేను లే నేను తీసుకుని వస్తాను. ఓకే, తీసుకురావడాన్ని ఏమంటారంటే లే ఆనా అంటారు అనమాట. లే ఆనా. చెప్పండి, లే ఆనా. మే లే ఆతా హూం, వెరీ గుడ్. మే లే ఆతా హూం, నేను తీసుకొస్తాను. ఓకే, మే లే ఆతా హూం, నేను తీసుకొస్తాను. లేడీ అయితే లే ఆతీ హూం. అంతే సార్, అంతకుమించి ఇంకేం కాదు. చాలా చాలా సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, నేను ఆడతాను. ఆడడానికి ఖేల్నా అంటాం. मैं खेलता हूँ. मैं खेलता हूँ. मैं हर दिन खेलता हूँ. దాన్ని నేను ప్రతిరోజు ఆడతానంటే మే హర్ దిన్ ఖేల్తా హూం. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. मैं हर दिन क्रिकेट खेलता हूँ. నేను ప్రతిరోజు గ్రౌండ్లో క్రికెట్ ఆడతాను. मैं हर दिन ग्राउंड में क्रिकेट खेलता हूँ. నేను ప్రతిరోజు గ్రౌండ్లో నా స్నేహితులతో క్రికెట్ ఆడతాను. मैं हर दिन ग्राउंड में दोस्तों के साथ खेलता हूँ. ఎక్సలెంట్. నేను హర్ దిన్ ప్రతిరోజు అపనే దోస్తో కే సాత్, నా స్నేహితులతో గ్రౌండ్లో క్రికెట్ ఖేల్తా హూం, క్రికెట్ ఆడతాను. ఓకే, నేను ప్రతిరోజు గ్రౌండ్లో నా స్నేహితులతో మధ్యాహ్నం క్రికెట్ ఆడతాను. मैं हर दिन अपना दोस्तों ग्राउंड में अपना दोस्तों को दोस्तों के साथ दोपहर सर मध्याह्न दोस्तों के साथ दोपहर అంటే మధ్యాహ్నం. दोपहर खेलता हूँ. క్రికెట్ ఖేల్తా హూం. क्रिकेट खेलता हूँ. నేను ప్రతిరోజు గ్రౌండ్లో నా స్నేహితులతో కలిసి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు క్రికెట్ ఆడతాను. मैं हर दिन अपना अपने दोस्तों के साथ दोपहर तक సాయంత్రం వరకు సార్. दोपहर से మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు. दोपहर से शाम को तक क्रिकेट खेलता हूँ. వెరీ గుడ్. చూసారా, అంటే నేను ఆడతాను అనేది సింపుల్ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ సెంటెన్స్ అది. ఇంకా దాని తర్వాత ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత లెంతీగా చేసుకుంటూ వెళ్ళిపోతారనే దట్ ఈస్ అప్ టు యూ అనమాట. ఓకే, ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి. ఇప్పుడు మొత్తం నేను చెప్పిందంతా కూడాను. నేను ప్రతిరోజు గ్రౌండ్లో నా స్నేహితులతో కలిసి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు క్రికెట్ ఆడతాను. చూసారా, అది పెద్ద సెంటెన్స్ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది. నథింగ్ అనమాట యాక్చువల్గా.
मैं हर दिन ग्राउंड में अपना అపనే అపనే అని చెప్పాలి. अपने दोस्तों के साथ దోస్తో కే సాత్. दोस्तों के साथ दोपहर से शाम को तक शाम क्रिकेट खेलता हूँ. शाम तक क्रिकेट खेलता. शाम को Oh. शाम షామ్ तक తక్, షామ్ తక్, తక్ అంటే వరకు అనమాట. షామ్ తక్ క్రికెట్ ఖేల్తా హూ అని చెప్పాలి. ఒక కోర్ అదా సార్ शाम को ఇంకా అంటే ఒక రాత్రి. షామ్ అంటే తక్ అని యూజ్ చేశాం కదా. ఓకే సార్. అంటే మీరు షామ్ సాయంత్రం తక్. క్రికెట్ ఆడతానని చెప్పాలనుకోండి, మీరు సాయంత్రం క్రికెట్ ఆడతానని చెప్పాలనుకున్నప్పుడు షామ్ కో వస్తుంది. शाम तक అంటే ఇక్కడ సాయంత్రం వరకు అని చెప్తున్నాం కదా, మనం వరకు అని చెప్తున్నాం కాబట్టి తక్ అనమాట. शाम तक क्रिकेट खेलता हूँ. అంతే అంతే అంతే. చూడండి ఇక్కడ, मैं हर दिन ग्राउंड में अपने दोस्तों के साथ दोपहर से शाम तक क्रिकेट खेलता हूँ. సార్ అక్కడ స్నేహితులు కాకుండా ఒక ఫ్రెండే వస్తే అప్పనా వచ్చింది, ఎక్కువ మంది వస్తే అప్పనే వస్తుంది సార్. అంతేనండి. సార్ సార్ లేదా అది అప్పుడు కూడా అపనే దోస్త్కే సాత్ అది ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ కే వచ్చింది కాబట్టి అలా వస్తుంది అనమాట. యాక్చువల్గా దాని గురించి తర్వాత ఇంకా ఇన్డెప్త్ గ్రామర్కి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాం మనం. ఇక్కడ కే వచ్చింది కదా, కే వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కడైనా కూడా ఎక్కువ మంది అయితే దోస్తు అంటాం, ఒక్కడైతే దోస్త్ అంటాం అనమాట. అపనే దోస్త్కే సాత్ అంటాం. అది ఎందుకు అలా అపనే ఒక్కడైనా కూడా అపనే ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ఉన్న కేను బేస్ చేసుకుని వస్తుంది అనమాట. దీని గురించి మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ తెలుసుకుంటాం. సార్ సార్. मैं हर दिन ग्राउंड में अपने दोस्तों के साथ दोपहर से शाम तक क्रिकेट खेलता हूँ. వెల్ డన్. సార్ దోపర్ సైడ్ మధ్యాహ్నం నుంచా సార్? అవునండి. దోపహర్ అంటే మధ్యాహ్నం, సే అంటే నుండి, దోపహర్ సే అంటే మధ్యాహ్నం నుండి, షామ్ తక్, షామ్ అంటే సాయంత్రం, తక్ అంటే వరకు. ఓకే సార్. ఎస్ ఓకే. నెక్స్ట్, నేను ఆడిస్తాను. मैं खिलाता हूँ. मैं खिलाता हूँ. मैं खिलाता हूँ. मैं बच्चे को खिलाता हूँ. నేను పిల్లల్ని ఆడిస్తాను. నేను పిల్లల్ని ఆడిస్తాను. నేను మా పిల్లల్ని ఆడిస్తాను చెప్పండి. నేను మా పిల్లల్ని ఆడిస్తాను. मैं बच्चों को ఎవరి పిల్లల్ని? మా పిల్లల్ని అని చెప్పాలి. अपने अपने बच्चों को खिलाता हूँ. मैं अपने बच्चों को खिलाता हूँ. నేను మా పిల్లల్ని ఆడిస్తాను. मैं अपने बच्चों को खिलाता हूँ. నేను మా పిల్లల్ని ఆడిస్తాను. వెరీ వెరీ గుడ్. చెప్పండి, నేను మా పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడిస్తాను. मैं अपना बच्चों को ग्राउंड लेके ले जाके ले जाते खिलाता हूँ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నేను మా పిల్లల్ని ప్రతిరోజు గ్రౌండ్కు తీసుకువెళ్ళి ఓకే క్రికెట్ ఆడిస్తాను. मैं अपने बच्चों को ग्राउंड 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 में ले जाकर ले जाते ले क्रिकेट जाकर हर दिन क्रिकेट क्रिकेट खिलाता हूँ. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను మా పిల్లల్ని ప్రతిరోజు గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి క్రికెట్ ఆడిస్తాను. मैं अपने बच्चों को అపనే బచ్చోं ఒకసారి ఆగండి, నేను చెప్తాను. నేను చెప్పింది టైప్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు కూడా చెప్తే అది దానికి ఏం టైప్ చేయాలి అర్థం కదా దాని గురించి. मैं अपने बच्चों को हर दिन ग्राउंड में ले जाकर क्रिकेट खिलाता हूँ. मैं अपने बच्चों को हर दिन ग्राउंड में ले जाकर क्रिकेट खिलाता हूँ అంటే నేను మా పిల్లల్ని ప్రతిరోజు గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి క్రికెట్ ఆడిస్తాను. చూసారా, నేను ఆడిస్తాను అనే ఒక చిన్న సెంటెన్స్ తీసుకుని దాన్ని కంప్లీట్గా ఎంత పెద్ద సెంటెన్స్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంతేనండి లాంగ్వేజ్ అంటే, అంతకు మించి ఇంకేమిలా. ఇంతే లాంగ్వేజ్ అంటే ఇంకేమిలా. అక్కడ లే జాకర్ వచ్చింది సార్. అది లే జాతా చెప్పాను. లే జాక్కర్ అండి, లే జాక్కర్. నేను లే జాతా అని చెప్పాను. నేను లే జాతా అని చెప్పాను. జాతా అని చెప్పారా మీరు? జాకర్ అండి, జాకర్. తీసుకుని వెళ్ళి అనమాట. తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పని చేసి అని చెప్పాలనుకున్నప్పుడు కర్ర యాడ్ చేస్తాం. దీని గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకోబోతున్నాం. ఓకేనా? లే జాకర్ అంటే తీసుకుని వెళ్ళి, ఆకర్ అంటే వచ్చి, అలా కర్ర యాడ్ చేస్తాం. కర్ర యాడ్ చేస్తే ఏదైనా ఒక పని చేసి అని అర్థం వస్తుంది. ఓకేనా? చెప్పండి, నేను దూకుతాను. దూకడాన్ని ఏమంటాం? కూదునా అంటాం. कूदना. मैं कूदता हूँ. मैं कूदता हूँ. मैं कूदता हूँ. मैं नदी में कूदता हूँ. मैं नदी में कूदता हूँ. ఓకే, నేను నదిలోకి దూకుతాను. నేను చెట్టు ఎక్కి నదిలోకి దూకుతాను. చెట్టు ఎక్కి. మై పేడ్ ఎక్కడైనా ఉడతా సార్. ఉడ్నా కాదండి, ఉడ్నా అంటే ఎగరడం. చడ్నా. చడ్నా ఎక్కడ. మై చడితే నది మే కూతా హూ. చూడండి, ఇక్కడ ఏం లేదు. నేను చెట్టు ఎక్కి నదిలోనికి దూకుతాను. దూకుతాను కదా, దిగుతాను వచ్చింది.
నేను చెప్పాలా సార్? లేదు నేను చెప్పేస్తాను. मैं पेड़ पर चढ़कर नदी में कूदता हूँ. पेड़ पर చెట్టు పైకి చడ్కర్ ఎక్కి నది మే నదిలోనికి కూత్తా హూ దూకుతాను. మే పేడ్ పర్ చడ్కర్ నది మే కూత్తా హూ, నేను చెట్టెక్కి చెట్టు పైకి ఎక్కి నదిలో దూకుతాను. ఓకే, క్లియరా? అంతే, చాలా సింపుల్. చెప్పండి, నేను వింటాను. मैं सुनता हूँ. మే సుంతా హూ. ఓకే, మే సుంతా హూ, మే సుంతా హూ, నేను వింటాను. నేను म्यूज़िक వింటాను. मैं संगीत सुनता हूँ. ओके, मैं हेडफोन्स लगाकर ఓకే మ్యూజిక్ సుంతా హూ, నేను హెడ్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటాను. ఓకే, నేను పార్క్లో నడుస్తూ మ్యూజిక్ వింటాను. మే పార్క్ మే చల్తే హుయే మ్యూజిక్ సుంతా హూ, నేను పార్క్లో నడుస్తూ మ్యూజిక్ వింటాను. ఓకే, నేను పార్క్లో నడుస్తూ మా స్నేహితులతో మాట్లాడుతూ మ్యూజిక్ వింటాను. మే పార్క్ మే చల్తే హుయే अपने दोस्तों से बात करते हुए సంగీత్ సుంతా హూ. నడుస్తూ ఉండడానికి చల్తే హుయే అంటారు సార్. ఏమండి? నడుస్తూ ఉండడానికి చల్తే హుయే అంటారు సార్. చల్తే హుయే అంటారు. ఇవన్నీ చూద్దాం. ఓకే, ఇవన్నీ చూస్తూ వెళదాం మనం. ఓకే, సో అలా మనం అంతేనండి. మెయిన్ ఏంటంటే మేము సుంతా హూ, నేను వింటాను. మేము మ్యూజిక్ సుంతా హూ, నేను మ్యూజిక్ వింటాను. ఇది తెలిస్తే దానికి ఎంత అని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సెంటెన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మ్యాథ్స్ అందరూ ప్రాక్టీస్ చేశారండి యాక్చువల్గా. సాయి కుమార్ గారు, మీరు 5 ఎన్నో చేసినట్టున్నారు. యాక్చువల్గా 5 ఎన్నో చేసినట్టున్నారు అంతే. నెక్స్ట్ నేను కలుస్తాను. కలవడాన్ని ఏమంటాం? కలవడం, దొరకడం అని మిల్నా అంటారు. మిల్నా అంటారు అన్నమాట. చెప్పండి, నేను కలుస్తాను. मैं मिलता हूँ. మే మిల్తా హూ. మే మిల్తా హూ. मैं मिलता हूँ. చెప్పండి, నేను ప్రతిరోజు కలుస్తాను. मैं हर दिन मिलता हूँ. మే హర్ దిన్ మిల్తా హూ, నేను ప్రతిరోజు మా స్నేహితులను కలుస్తాను. मैं हर दिन अपने दोस्तों मिलता हूँ. दोस्तों के मिलता हूँ. దోస్తో సే మిల్తా హూ అనాలి. మిల్నాకి ఎప్పుడో సే వస్తుంది అనమాట. మే హర్ దిన్ అప్నే దోస్తో సే మిల్తా హూ. ఓకే, నేను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి మా స్నేహితులను కలుస్తాను. मैं हर दिन दोस्तों से సాయంత్రం 6 గంటలకి. सायंत्रम के ఓకే, షామ్ అంటే సాయంత్రం. शाम 6 बजे को 6 बजे को मिलती हूँ. अपने दोस्तों से मिलता हूँ. నేను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఓకే మా స్కూల్ దగ్గర మా స్నేహితుల్ని కలుస్తాను. मैं हर दिन अपने టైప్ చేస్తాను కొద్దిగా ఈజీగా ఉంటుంది. మీకు చూస్తూ చెప్తారు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఓకేనా? నేను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి మా స్కూల్ దగ్గర నా స్నేహితుల్ని కలుస్తాను. मैं हर दिन सायंत्रम मिलती मच्छी शाम से 6 बजे को शाम 6 बजे को 6 बजे को मैं स्कूल अपनी स्कूल के पास अपने स्कूल के पास मिलता हूँ. अपने दोस्तों से मिलता हूँ. मैं हर दिन शाम 6 बजे को अपनी स्कूल के पास अपने दोस्तों से మిల్తా హూ. చూసారా, మేము మిల్తా హూ, నేను కలుస్తాను. ఎవరిని కలుస్తాం? అప్నే దోస్తోన్ సే మిల్తా హూ, నా స్నేహితులను కలుస్తాను. ఎప్పుడు కలుస్తావు? షామ్ 6 బజే మిల్తా హూ. ఓకే, ఎక్కడ కలుస్తావు? అప్నే స్కూల్ కే పాస్ మిల్తా హూ, మా స్కూల్ దగ్గర కలుస్తాం. ప్రతిరోజు కలుస్తారా? హర్ దిన్ మిల్తా. హర్ దిన్ మిల్తే. అర్థమైందా? మే హర్ దిన్, నేను ప్రతిరోజు షామ్ సాయంత్రం 6 బజేకో 6 గంటలకి అప్నీ స్కూల్ కే పాస్ మా స్కూల్ దగ్గర అప్నే దోస్తోన్సే మా స్నేహితులను మిల్తా హూ కలుస్తాను. ఓకే, ఇంతేనండి. చాలా 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 సింపుల్ అన్నమాట. అలా చేస్తూ వెళ్ళచ్చు. కానీ ఫస్ట్ ఇది రావాలన్నమాట. ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? మన క్లాస్లో నేర్చుకున్నది ఏంటి ఈరోజు అంటే ఓకే జస్ట్ తాహూ తీహూ యాడ్ చేయడం తెలుసుకున్నాం. తాహూ తీహూ. ఈ తాహూ తీహూని ఏం చేయాలి? మీరు రోజువారీ చేసే పనులు రాసుకుని అది రోజు నేను చేస్తానని చెప్పాలి. మే ఉట్తా హూ, మే ఉట్తీ హూ, మే జంబాయి లేతా హూ, మే జంబాయి లేతీ హూ, మే అంగడాయి లేతా హూ, మే అంగడాయి లేతీ హూ. నేను లేస్తాను, నేను ఆవులిస్తాను, ఒళ్ళు విరుచుకుంటాను. మే ఆంఖోంకో మల్తా హూ అంటే నన్ను నులుముకుంటాను. ఓకే, నులుముకుంటాను. మే దాంతో మాంచుతా హూ, మే దాంతో మాంచుతీ హూ, నేను పళ్ళు తోముకుంటాను. మే తూకుతా హూ, నేను ఊస్తాను. మే గరారే కర్తా హూ, నేను పుక్కిలిస్తాను. మే నహాతా హూ, నేను స్నానం చేస్తాను. మే మూహ్ దోతా హూ, నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. మే నాస్తా ఖాతా హూ, నేను
టిఫిన్ తింటాను, మే ఖానా బనాతా హూ, నేను వంట చేస్తాను, మే బేచ్తా హూ, నేను అమ్ముతాను, మే షామిల్ హోతా హూ, నేను జాయిన్ అవుతాను, మే చడతా హూ, నేను ఎక్కుతాను, మే జాతా హూ, నేను వెళ్తాను, మే సీక్తా హూ, నేను నేర్చుకుంటాను, మే పీతా హూ, నేను త్రాగుతాను, మే కర్తా హూ, నేను చేస్తాను, మే లగాతా హూ, నేను పెట్టుకుంటాను, మే కర్తా హూ, మే కరాతా హూ, నేను చేయిస్తాను, మే పడతా హూ, నేను చదువుతాను, మే పడతా హూ, నేను బోధిస్తాను, మే దేక్తా హూ, నేను చూస్తాను, మే జాన్స్తా హూ, నేను పరీక్ష చేస్తాను, మే మనాతా హూ, నేను ఒప్పిస్తాను, మే ఉతరతా హూ, నేను దిగుతాను, మే కేల్తా హూ, నేను కోల్తా హూ, నేను తెరుస్తాను. అర్థమైందా? సో ఇలా మీరు ప్రతిరోజు చేసే పనులన్నీ కూడా మీకు వచ్చేసి ఉండాలన్నమాట. అంతే. ఇంకా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్. శుభ దిన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూసాం.